ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడివి, ఉన్నవాడివి, నువ్వు సజీవుడు అయిన వాడివి. నీ మాట మనిషి జీవితాన్ని మార్చివేసిద్ది. అయ్యా, వాక్యమైన దేవుడా, వాక్యము మాలో ఉండడానికి సహాయం చేయండి. అది కార్యరూపం జరిగించడానికి సహాయం చేయండి. కార్యసిద్ధి జరగడానికి సహాయం చేయండి. కార్య సాధనం చేయడానికి సహాయం చేయండి. దాన్ని మేము నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. దాన్ని జీర్ణించుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, అట్టి కృప మీరు మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిని, నీ సహవాసమును మాకు తోడుగా ఉంచండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇలా మన పరిశుద్ధ గ్రంథం ఉంటే ఫ్యాన్ కొంచెం తక్కువ వేసుకోండి. మైక్ లేదు, మీరు కొంచెం దయచేసి సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొక్క దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకుని ఎట్లా నీ కడపాపు వలె నా ఉపదేశమును కాపాడి ఎడలా నీవు బ్రతుకుదువు. చూడండి పిల్లరా, దేవుని మాటలు హృదయంలో ఉండటం వల్ల, ఇవి దాచుకోవడం వల్ల, ఇవి మనసులో ఉంచుకోవడం వల్ల కనిపాప వలె, కనిపాప గుడ్డిని ఎలా కాపాడిద్దో అలా కాపాడుకోవడం వల్ల మనం బ్రతుకుతాము అని ఉంది. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతలు 3వ అధ్యాయం మొదటి మాట చదవం. చదివి సరిపోతుంది. ఇక్కడ చూడండి పిల్లరా, దేవుని వాక్యాన్ని మన హృదయపూర్వకంగా మనం మరవకుండా ఉంటే, అది హృదయపూర్వకంగా గైకుంటే దీర్ఘాయువునిస్తే అంటావి, సుఖజీవమునిచ్చు మంచి సంవత్సరం ఇస్తే అంట, అలాగే శాంతిని మనకిస్తే అంట. సహజంగా మానవుని యొక్క జీవితంలో ఎవరైనా సరే మంచి మాట హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషాన్ని ఇచ్చిద్ది మాట. సుఖజీవము గడుపు మంచి సంవత్సరములు, దీర్ఘాయువులు, శాంతిని, ఇలా మాటలు విన్నప్పుడు మనకి సంతోషం వేసేది. ఇవి మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యాన్ని మనం మరవకూడదు. దేవుడి వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. 7వ అధ్యాయం కనిపోప వలె వాటిని కాపాడుకోవాలి. ఇంకా చెప్పాలంటే దాచిపెట్టుకోవాలి. చూడండి, ప్రియమైన దేవుని సన్నిధిలో ఉదయం పెట్టారా, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నెబుకద్నెజరు ముందు 3 యవనస్తులు నిలబడతారు దానియేలు గ్రంథంలో. వారు బాల్యకాలం నుంచే అక్కడున్న ప్రవక్తలు చెప్పిన, ఇర్మియా గారు చెప్పిన మాటలు వారు విన్నారు, అవి హృదయంలో దాచుకున్నారు. ఏదో అంటారు చూసావా, చిన్నప్పటి నుంచే నూరు పోసారు ఏదో అంటారు చూసారు, మన భాషలో దేనికి వాడతారు కానీ అలాంటి ఆవిడ వాడతారు. అయితే వాళ్ళు అలా నూరు వేసుకున్నట్లుగా హృదయాల్లో దేవుడి వాక్యంతో నింపుకున్నారు. అంటే అదే మాటలు విన్నారు, వాళ్ళు అదే మాటల మీద ధ్యానం చేశారు. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప దేవుడు వారి పితరులు చూశారు, వారి జీవితాలు చూశారు. ప్రజెంట్ వారికి ఉన్న సమస్యను బట్టి చూడలే, వాళ్ళు చెరలో తీసుకెళ్ళిపోతారు పాపం వీళ్ళందరినీ. అయినా సరే మొక్కమంటే ఈ మనుషులు ఏం చేస్తారు, అలెగ్జాండర్ కన్నా భూమి మీద ఇప్పుడు ఉన్న రాజులందరికన్నా సహజంగా బైబిల్ సంబంధించి తెలిసిన వాళ్ళు అయితే ఏం చెప్తారంటే, నెబుకద్నెజర్ లాంటి గొప్ప రాజు అసలు లేడంట. అంత విస్తారమైన పరిపాలన చేశారంట. ఎవరైనా భయపడాల్సిందే, కానీ వీళ్ళు భయపడలేదు మాట.
వీళ్ళు ఏం చేయలేదు, భయపడలా. ఎందుకంటే సృష్టికర్తని దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు హృదయంలో ఉంది వాక్యం, దేవుడి మాటలు. యెహోవా దేవుడు ఎవరో నేను వాక్యంలో ఒక మాట చెప్పాను. ఐగుప్తులు దేవతలు, ఆ పరిస్థితులు, ఆ విధానాలన్నిటికీ యెహోవా ఎవరో తెలుసుకున్నారంట. అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే మేము ఏదో చేస్తున్నాము కానీ ఇవన్నీ వట్టియే, యెహోవా దేవుడే మొత్తం. అది వచ్చినప్పుడు ఏం చేసిందంటే తెల్లవారు లేచేవాటికి అందరు లేరు, ఇక తొలుచుకున్న జంతువులు సైతం తొలుచుకుని ఉన్న వాటినన్నింటినీ లేదు. అసలు అన్ని కార్యాలు వారి జీవితాల్లో చూడలేదు. అసలు ఈ కార్యం జరిగిందా, ఆ కార్యం జరగదంట హీలం లేదు. విద్యోని విషయంలో కూడా బలహీనైతే మా పెద్దల కాలంలో జరిగిందయ్యా అంటాడు. అంటే మీ కాలంలో కూడా నేను చేస్తానంటాడు. ఇప్పుడు దగ్గర 1,30,000 చిల్లరున్న మనుషుల్ని ఒక్క మనిషిని ఓడించినట్టు ఓడిస్తామంటాడు. అది వినటానికి నమ్మశక్యంగా ఉండిద్దా అంటే కష్టమే, కానీ దేవుడు చేశాడు వారి పట్ల. విశ్వాసి అంటే దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచేవాడు విశ్వాసి. మనల్ని మనం నమ్ముకోకూడదు, దేవుడి వాక్యాన్ని మనము నమ్మాలి. ఎవరి వాక్యం మీద నమ్మాలి? మనం లోకాన్ని పరిస్థితులన్నిటిని పూర్తి జయించాలి అంటే మన ఆలోచన కూడా ఇది అయితే బాగుంటుంది అంటే అది అయిపోవాలంటే మన మైండ్లో కేవలం వాక్యం మాత్రమే పనిచేయాలి. ఆ వాక్యానికి శక్తి ఉంది. ఆ వాక్యమైన దేవుడు ఉంటాడు. లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు మాట. దేవుడు మనలో ఉండి జయిస్తాడు. కేవలం విశ్వాసం చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే, విశ్వాసం ఏం చేయాలంటే వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యం విషయంలో ఎప్పుడు మన మనసులో ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడు కార్యం జరిగిందంటే ఇంకా చెప్పుకోవాలంటే ఎవరి జీవితంలో మనం అనుకున్న కార్యాలు ప్రతి శోధన జయించగలుగుతామంటే ఎవరైతే వాక్యంతో నింపుకుంటారో వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది. వారికి అవిశ్వాసం అనేది రాదు. వీళ్ళందరూ సాష్టాంగపడ్డారు. వారందరూ ఏం చేశారు? సాష్టాంగపడ్డారు. వీళ్ళు మాత్రం సాష్టాంగపడ్డారంటే వీళ్ళు హృదయంలో ఉంది ఏంటది చెప్పాలి. దేవుడి మాట, దేవుడి వాక్యము. నేనే దేవుణ్ణి, నేను తప్ప మీకు ఎవరు లేరు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది కలదా, నా దేవుడు రక్షించగల సమర్థుడు నెబ్బెద్దు, ఒకవేళ రక్షించకపోయినంత మాత్రం మా దేవుడు అని అను. ఏదేమైనా మా దేవుడు సర్వశక్తి గల. ఆ ఏబు కూడా అదే చెబుతాడు. అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరచగల దేవుడు. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పలేరు ఆ మాట. స్వస్థపడినప్పుడు ఎవరు చెబుతారేమో కానీ ఏంటి అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎవరు? అసలు ఏపుకి వచ్చిన అనారోగ్యం ఇంత అనారోగ్యం అండి. కానీ దేవుడు ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నోటితో పలికాడో దేవుడు రెట్టింపు ఇచ్చాడు. అదంతా దేవుడు కలిగించాడు. మనం పెద్ద మిస్టేక్ ఏం చేస్తామంటే ఎప్పుడు మన సొంత మాటలు మాట్లాడతాం. ఎప్పుడు సొంత మాటలు మాట్లాడతాం. సమయం ఏదైనా ఇబ్బంది వచ్చేవాడికి మన సొంత మాటలు మాట్లాడతాం. ఏంటి మనకు మనసును వచ్చినట్టు మాట్లాడేస్తాం. మన కోపం వస్తే మన కోపం వచ్చినట్టు మాట్లాడేస్తాం. భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు. ఇక్కడ నువ్వు వాక్యం తప్ప నీ జీవితంలో ఏదో మాట్లాడుకోవడానికి మీకు ప్రయత్నించలేదు. వాక్యం నీ జీవితంలో కార్యం జరిగింది. ఎప్పుడైతే వాక్యంతో నువ్వు నింపుకుంటావో నువ్వు ఏ విషయంలో అపజయం అయిపోయావో ఆ విషయంలో జయం ఇచ్చేస్తా. అంతే. ఎంటీ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అని జాక్ పోయిన గారు భక్తులు చెప్తాడు. ఎవరు మైండ్ అయితే ఎంటీ ఉండిద్దో దయ్యాల కారాగారం ఉండిద్ది అంటున్నారు. మన మైండ్ వాక్యం కాకుండా ఎంటీగా ఉన్నామా ఇక ఏ పడితే ఆలోచన చేస్తాం. ఏ పడితే ఆలోచన చేస్తూ ఉంటాయి. మీరు ఇది మొదలుకొని కనీసం ఉదయం 5 అధ్యాయాలు, సాయంత్రం 5 అధ్యాయాలు అని చదువుకోండి. కనీసం మీరు 5 అధ్యాయాలు అన్న ఉదయం సాయంత్రం 5 అధ్యాయాలు నేనండి. లేకపోతే మేము బలపరిచిన వాక్యము రోజుకి ఒక 10 అధ్యాయాలని చదవండి. చక్కగా వినండి. మేము బలపరిచిన యూట్యూబ్లో వాక్యం ఏదన్నా
అసలు మీ పరిస్థితులు ఎలా మారిపోతాయండి? బంగారంలా మారిపోయింది. అసలు అగ్నిగుండంలో వేసే వాళ్ళు సైతం కూడా కాలిపోతారు. వీళ్ళ మాత్రం అగ్ని ఏం చేయలేదు. అగ్నిగుండంలో వేసేవాళ్ళు సైతం కూడా ఏమైపోతారు? కాలిపోతారు. కానీ అగ్ని వీళ్ళు ఏం చేసిందంటే, వీళ్ళు ముగ్గురు వెళ్తే కనబడే వారికి ఎంతమంది కనబడ్డారు? అసలు అగ్నికి శక్తి లేదు అక్కడ. ఇనుము సైతం కూడా అగ్ని ఏం చేసిందంట? మొత్తం ఒక అగ్ని పట్టుకుంటే మొత్తాన్ని కాల్చుకుంటే వెళ్ళిపోయింది మనం. అలాంటి అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. అంటే దానికి అర్థం ఏంటంటే, నీ కుటుంబంలో అగ్నిలాంటి పరిస్థితులున్నా వాక్యము నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నీ మనసులో దాచుకుంటావో అది ఏం చేసిందంటే, నీ జీవితంలో అగ్నిలాంటి పరిస్థితుల్లో దేవునికి తోడే ఉంటాడు. అగ్నిలాంటి పరిస్థితులు కూడా ఏసీలా మార్చేస్తాడు. చిన్న ఫార్ములా ఉపయోగించుకొని, సూత్రం ఉపయోగించుకొని పెద్ద సమస్యను జయించవచ్చు మనం. మీరు నేను చేయాల్సింది ఏమి లేదు. కేవలము మన సమయంలో ఎక్కువ సమయం వాక్యం వినడానికి ఇష్టపడాలి. ఆ వాక్యం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కలం నీళ్ళు వస్తూ ఉంటుంది. తెలియకుండానే దేవుడి శక్తి మనలోకి వచ్చేస్తుంటే నీ జీవితం బైబిల్ ప్రపంచంలోకి వెళ్ళిపోతావు అంతే. నువ్వేం చెబుతావంటే, ఈ కొండ నెల్లి అవతల పడమంటే పడిద్దని చెప్పగలుగుతావు. ఎందుకని చెబుతావంటే, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెబుతున్నానని చెబుతావు. ఎగిస్కేలు అదే చెప్పాడు, దేవుడు పలకమన్నాడు కాబట్టి పలుకుతున్నాను. ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట ఎగిస్కేలు జీవితంలో ఉంది? ఎవరి మాట మనసులో పెట్టుకున్నాడు? ఎండిపోయిన ఎముకల్లో శబ్దం వచ్చిందా రాలేదా? అయ్యా అసలు బతికే అవకాశం ఉందంటే లేదు. కానీ ఎవరి మాట వల్ల వచ్చింది? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నువ్వు ఆ మాట చెప్తే జరిగిద్దా అని డౌట్ వచ్చింది, గ్యారెంటీగా వచ్చింది. ఒక మాట చెప్తే ఖచ్చితంగా జరగదు. మరి జరిగిద్ది అన్నారేంటి? విశ్వసిస్తే జరిగిద్ది. హల్లెలూయా. ఒక మాట చెప్తే జరగదు, విశ్వసిస్తే. ఎందుకంటే అది దేవుడి మాట కాబట్టి జరిగిద్ది. దేవుడు చెప్పాడు కాబట్టి. అప్పుడు దాకా వలైపోయి చేశాడు అంతే. ఇంక వేసే అవకాశం లేదు. ఇంకేమన్నాడు కాబట్టి వేసాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇక అసలు ఈ మనుషులందరూ ఇది జరగడం అసమ్మం, మొత్తం ఇది జీవితం అంతా అయిపోయిందని చెబుతాడు. ఏమైపోయిందని చెబుతాడు? జీవితం మొత్తం అయిపోయింది. దేవుడి దగ్గర చెబుతాడు, నిన్ను నూతన నీకు మొత్తం ఇప్పుడు వరకు ఎన్నైతే నువ్వు జయించావో, ఎన్ని విషయాలు ఓడిపోయావో, నిజంగా ఇప్పుడు వచ్చిన కార్యాలన్నిటికీ వేల రెట్లు నేను చేస్తాను కార్యాలు. ఇప్పుడు జరిగిన కార్యాలు కానీ అద్భుతాలు నేను చేస్తాను. ఒకటే దేవుడి పని కోసము నువ్వు ప్రయత్నం చేయి. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వెళ్తా ఉంటారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చేసి అడ్డొచ్చేసి ప్రభు ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తూ ఉంటాడు. మోసే ప్రార్థన చేస్తుంటే, మోసే నువ్వు వేళ నాకు మరబెడుతున్నావు, సాగిపో అంటాడు. ఏమంటాడు? సాగిపో అంటాడు. సాగిపోతే ఏంటంట? సహాయం అంట. ఆగిపోతే అపాయం అంట. సాగిపో అంటే వీళ్ళు ఏం చేశారంట? సరే సాగిపోతా ఉండి కర్ర ఎత్తమంటే కర్ర ఎత్తాడు. తూర్పు గాలి వచ్చింది, ఎర్ర సముద్రం రహదారిగా దేవుడు. అంటే ఎవరి మాట నమ్మారు వీళ్ళు? కర్ర ఎత్తితే సముద్రం బాయలేద్దా చెప్పాలి, లేదా అడిగేస్తే దేవుడు. అప్పుడు దాకా ఎవరు వెళ్ళినా సరే మునిగిపోతారు, ఎవరు వెళ్ళినా సరే ఎవరిదన్నది కొట్టుకుపోయింది. కానీ యెహోషువ విశ్వాసంతో ఆయన చెప్పాడు కాబట్టి అడిగి పట్టిన ప్రతి స్థలం 1వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాలు ఉంది యెహోషువ గ్రంథం. అడిగి పట్టి ప్రతి స్థలం నేను మీకు ఎంత పిచ్చగా నమ్మారో అనిపిస్తుంది నాకు ఇలా చూస్తుంటే. ఎంతగా బైబిల్లో మాట దేవుడి బిడ్డలైన వారు ఎంత తీవ్రంగా తీసుకున్నారో తెలియట్లేదు. అసలు అంతా ఇంత కదా తీవ్రత. ఏంటి మనం మీకు చెప్పాను చూసారా, మధ్యగట్ట విశ్వాసులందరికీ ఏంటి పట్టాలు ఇస్తా అన్నారని చెప్పి సీఎం గారు ప్రకటన చేశారు అనుకోండి. ఖచ్చితంగా రేపు 5 ఇక్కడ ప్రెసిడెంట్లోకి వచ్చానన్నారు అనుకోండి, ఉదయం 5 తీవ్రంగా తీసుకుంటారా తీసుకురంటారా? అసలు మెలకు వచ్చింది అంటారా? 7 మెలకు వచ్చిందా? 4 మెలకు వచ్చిందా? చెప్పాలి. నీకు నేను కార్యం చేస్తాను అని చెప్తే ఎందుకు నైట్ మనకి మెలకు రావట్లా? నాకు ఎందుకు చేయ బ్రహ్మా, నువ్వు చేస్తా అన్నావుగా. తీవ్రంగా తీసుకోవాలా లేదండి? ఏంటి అసలు వీళ్ళు ఎంత తీవ్రంగా తీసుకున్నారంటే, మొన్న ఉదయం ఏదో యూట్యూబ్లో ఇక్కడ కూడా పెట్టాను. భక్సింగ్ గారి సంవత్సరంలో బ్రదర్ ఉంటారు, చిన్న వీడియో చూశాను. ఆయన
దేవుడు పని కోసం మనం ఆశపడితే దేవుడు ఆ పని చేస్తాడు. మనం ఆశపడి ప్రయత్నం చేయాలన్నమాట. మనం ఆశపడి ఏం చేయాలంట? ప్రయత్నం మంది కార్యము కార్యసిద్ధి చేయవాడు. పిలుపులు రాసిన 2వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. కార్యసిద్ధి కలజేయవాడు ఆయనే. అయితే ఈయన 1300 మంది విశ్వాసులతో, యవనస్తులతో, వాళ్ళున్న పట్టణములో, వాళ్ళున్న ఏరియాలో 16 లక్షలు పాంప్లెట్లు పంచాలనుకున్నారు. ఎన్ని లక్షలు? ఈయన దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే చెప్పండి. ఏమైనా ఉన్నాయా అంటే ఏమిలో. యవనస్తులకి ప్రార్థన చేద్దామంటే జోక్లాగా ఉందంట. వాళ్ళకి ప్రార్థన చేస్తా ఉంటే ఆయన ఫోన్ చేశాయంట, బ్రదరు మీరు ఏదో సువార్త చేస్తున్నారంట, పాంప్లెట్ పంచి పెడుతున్నారంట, పాంప్లెట్స్ ఎన్ని కావాల్సి వస్తాయి, నేను ఇద్దాం అనుకుంటున్నానంటే మీరు ఎన్ని కావాలని పంపించండి బ్రదరు అన్నా అంటే, అతనేమో అట్లా కాదు చెప్పండి అంటున్నాడు. ఈయన చెప్పడానికేమో సరే 16,000 చెబుదామని అంట. ఏం చెబుదాం అనుకున్నా అంట. ఆయన అన్నా అంటే నీకు చెప్పేది మీకు అర్థమవుతుందా, మీకు ఎన్ని కావాలో చెప్పండి. ఇద్దరు డిస్కషన్ అయిన తర్వాత ఇక 30,000 సర్లేగా 16 లక్షలు కావాలనుకుంటున్నాం మేము అంటే, సరే వచ్చే గురువారం ఈవినింగ్తో మధ్యాహ్నంతో పంపిస్తాను అని చెప్పి గురువారం కల్లా పంపించేయడం జరిగింది. అంటే ఈ దేవుడి వాక్యాన్ని అంత తీవ్రంగా తీసుకున్నాడు. చూడండి పిల్ల, దేవుడి వాక్యాన్ని అంత తీవ్రంగా తీసుకున్నాడు. అది ఎందుకు జరిగిందండి అంటే, ఎందుకు జరిగిందంటే మనము నోటితో అంటం వల్ల కాదు, నోటితో అన్నదాన్ని విశ్వసించడం వల్ల జరిగింది. మనం అన్నది ప్రతిదీ ఎప్పుడైతే హృదయంలో దేవుడి వాక్యం నింపుకుంటామో ఆటోమేటిక్గా మన ప్రభు ఎటు నడవాలో ఏం చేయాలో అన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ 7వ వచనంలో మాట ఉంటుంది, దాచుకోనుము అని ఉంటుంది. ఏమనుంటుంది? 7వ అధ్యాయం 1వ వచనం, నా ఆజ్ఞల యొక్క దాచుకోనుము. బైబిల్లో 4-5 ప్లేసుల్లో పర్టికులర్గా కొన్ని చూస్తే మనం దోచుకుంటాడు అని ఉంటుంది. దోచుకుంటాడు అని ఉంటుంది. ఏముంటుంది? దోచుకుంటాడు. ఒకసారి తీయండి, నేను మీకు అవకాశం ఉంటే ఆ వాక్యం తర్వాత ఇప్పుడు చెబుతాను. మీకు 2 మాటలే చెబుతాను. 35 కీర్తనలు 10వ మాట. దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడును. దోచుకొని వారు ఇంకొక వచనం నుండి దరిద్రులను దీనులను దోచుకును, ఇట్లా ఉండిద్ది మాట. వీటి గురించి కొన్ని విషయాల్లో ఏముండిదంటే, బైబిల్లో ఒకసారి అందరూ ఒకసారి నా వైపు చూడండి. తీశారు, ఈ వచ్చిన తీశారు కానీ ఈ బైబిల్లో సందర్భం మాట ఏమిటిదంటే, వాళ్ళని బలహీనపరచడానికి వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే, శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆహారాన్ని దోచుకొని ఇచ్చేస్తారు. ఆహారాన్ని ఏం చేస్తారు? దోచుకొని వచ్చేస్తారు. అర్థం ఏంటంటే, ఆహారం తెలియదనుకో వాళ్ళందరూ ఏమైపోతారు? సహజంగా బలహీనం అయిపోతే వీళ్ళేం చేస్తారు? సునాయాసంగా ఓడించేస్తారు. అది వీళ్ళు ప్లాన్ మాట. చెప్తారు, దాని గురించి అవకాశం ఉంటే చెబుతాను. సునాయాసంగా అంటే ఒక సేవకుడికి కానీ ఒక విశ్వాసికి కానీ శత్రువు మన మీద జయము రాకుండా ఉండాలి అంటే, నా వైపు చూడండి అందరూ, శత్రువు మన మీద జయము రాకుండా ఉండాలంటే మనం ఆహారాన్ని ఎప్పుడు సమృద్ధికి తినేలా ఉండాలి. హల్లెలూయా. దేన్ని తినేలా ఉండాలి? ఆహారాన్ని సమృద్ధిగా. మన ఆహారం ఏది చెప్పండి? అవునే కదా. కనీసం నేను కొంతమంది సేవకులు చూస్తే వాళ్ళు కనీసం దైవజన అబ్రహ్మయ్య గారు కూడా తక్కువ అని కూడా 45 years అయిపోతారు. సేవకులు నేను తక్కువ అనుకుంటే ఆయన రోజుకి 50 చదవమంట, సంవత్సరానికి 12 సార్లు బైబిల్ చదవాలి. మొన్న దేవరాజు గారు అయ్యగారు యొక్క భార్య అక్క జయకుమార్ అక్క వచ్చారు సండే స్కూల్. వచ్చినప్పుడు కాసేపు మెసేజ్ చెప్పారు. ఉదయం మెసేజ్ చెప్పినప్పుడు జాయిస్ అక్క పెద్ద పాప
అక్కడ పరిచర్య సింగపూర్లో చేస్తాను. రెండో ఆయన ఫ్యామిలీ ఉంటారు. మూడో వాళ్ళు బ్యూలా సిస్టర్, ఆవిడ అమెరికాలో ఉంటారు. నాలుగో వాళ్ళు నెహెమియా గారు, ఆయన గుంటూరులో చేస్తారు. అమెరికాలో అంటే క్యాజువల్గా ఆ సందర్భం వచ్చినట్టు అమెరికాలో అంటే మూడో సంతానమైన పిల్లలు చిల్డ్రన్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పటికీ బైబిల్ని 5 సార్లు చదివారు. పిల్లలు ఎన్నిసార్లు చదివారంట? 5 సార్లు చదివారంట. ఎప్పుడు నేను బుధవారం పడిన చెవుల్లో బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటారు. చెవు 9:30-10 జరుగుతూ ఉంటే క్రైమ్ దగ్గర వెళ్తూ ఉంటాను. ఇప్పుడు బైబిల్ క్లాస్ జరిగితే వెళ్తూ ఉంటాను. అదే ప్రార్థనలో ఇప్పుడు వెళ్తూ ఉంటే ఇక్కడ స్టేజ్ ఉంటే ఆ పక్కన కుర్చీలను ఎత్తిపేటలు వేసుకొని కూర్చుంటారు. ఎత్తిపేటల మీదేమో బైబిల్స్ ఉంటాయి. ఒక బైబిల్ అర్థం కాదు 3-4 బైబిల్ తెచ్చుకుంటారు. పెద్ద లైబ్రరీ లాగా ఉంటుంది ఒక రూమ్. పెద్దగా ఇద్దరు చదువుకుంటారే ఉంటారు. ఒకసారి అయిపోయిన తర్వాత ఇంట్లో డిస్కషన్ చేస్తానండి. జయకుమార్ ఒకరోజు యేసేపు ఏంటండి ఎంత గొప్ప నిరీక్షణ. ఒక రోజున దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మనం కానాని వెళ్తాము. వెళ్ళినప్పుడు ఈ ఐగుప్తు దేశంలో నా ఎముకలు ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి. చనిపోక ముందు చివరి మాట అన్నమాట యేసేపు చెప్పాడంట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు రాసి ఆ ఎముకలన్నీ ఒక అల్మార్లో పెడతారన్నమాట. ఒక బాక్స్లో దాంట్లో అదే వాళ్ళకి ఒక విధానం అన్నమాట. ఆ మాట జయకుమార్ అక్క ఆయన అడిగిందంట. నిజంగా అంటే ఈయనంట అక్కడ హాల్లోనూ ఇక్కడ రూమ్లోనూ మాట్లాడతా నిజమే ఒక రోజు ఖచ్చితంగా ఒక రోజు మన ఏసై కూడా వస్తాడు, మనం ఖచ్చితంగా ఒక రోజున తీసుకుని వెళ్తాడు. ఈ డిస్కషన్ అంతా వాళ్ళు శాంతినగర్లో ఉంటారు. శాంతినగర్లో పక్కన ఇంట్లో ఏదైనా విషయంలో ఒకసారి మన ఎవరొస్తారు ఒకసారి మామిడి తోటలో ఉంటే ముస్తా ఒక్కరోడు అయ్యా బైబిల్లో యేసేపు గురించి తెలుసుకయ్యా అంటే అవునయ్యా మన ముస్తాబాద్ మర్చెట్టు దగ్గర ఉండే యేసేపే అంటారా అని. ఆ యేసేపు కదా బైబిల్లో యేసేపు అంటే మన మైండ్ ఎలా మారిపోయిందంటే మధ్యగట్టోళ్ళ గురించి చెప్పుకోవడం, అక్కడ ఏదో డబ్బుల గురించి చెప్పుకోవడం, ఇక్కడ మామిడికాయల గురించి చెప్పుకోవడం, ఇక్కడ ఈ బంగాళ గురించి చెప్పుకోవడం, ఇక్కడ వీళ్ళు ఏమన్నారో చెప్పుకోవడం, వాళ్ళు ఇది మైండ్ సెట్ అంతా ఇది అయిపోయింది. ఇది నింపేసుకున్నాం. అసలు బైబిల్లో మంచి మాట ఉంటుంది, హృదయం నిండిన దాన్ని బట్టి అసలు ఏమి నిండటం వలన చెడ్డకి చంపుకొని మాట్లాడారు. దాన్ని చాలా మంది ఏదో రాత్రి చెబుతారు, మీరు హృదయం నిండింది కాబట్టి పూజలు అవుతుంది. సరే వాస్తవమే దానికి. మరి వీళ్ళ హృదయం ఏమి నిండింది చెప్పాలి. సెటరేమి చంపుకొని నోటి హృదయంలో ఏమి నింపుకున్నారు? హృదయం నిండా కడుపు నిండా ఏమి నింపుకున్నారు వాళ్ళు? ఏదో ఫస్ట్ రోజు స్టార్ట్ చేసేప్పుడు మాట చెప్పారు ఏంటమ్మా, నూరు పోసారా చూసారా? ఏం నూరు పోసుకున్నారు వాళ్ళు చెప్పాలి. ఎందుకున్నారా మనం మాట్లాడే మాట విశ్వాస భాషే ఉండాలి. ఏది కనిపించదో అది కనిపించిందని చెప్పాడు దేవుడు. అబ్రహాం కనిపించింది. ఏది కనిపించదో అది కనిపించింది. భూమి కలిగితే కలిగింది. మన భాష ఏమేమి ఉండాలి? మనం విశ్వాసమో కాదా? మనం దేవుడు పెట్టడమో కాదా? దేవుడు రక్తంతో కొన్నాడా లేదా? భూమి చెల్లించాడా లేదా? ఈ విషయం మన నోటితో ఎప్పుడైతే పలికామో సాతాను భయం వచ్చేస్తా. ఆల్రెడీ అలా సీక్రెట్ తెలిసిపోయింది. వీళ్ళకి నా పార్టీ మారిపోయినట్టు ఇలాంటి ఆల్రెడీ మనం చూసాడు భయపడిపోతూ ఉంటాడు. ఏంటి మనం ఏది తినాలి? అసలు సాత్వాన్ని మనల్ని ఓడించడానికి చేసే పని ఏంటంటే విశ్వాసుల్ని ఓడించడానికి, దైవజన్ని ఓడించడానికి, సంఘాన్ని ఓడించడానికి గల ఆ యొక్క భయంకరమైన విషయం ఏంటంటే ఆహారం లేమిని కలగజేస్తాడు. అంటే ఆహారం లేకుండా దోసుకుంటాడు. ఆహారం లేకుండా వాక్యము ఎంతో విలువైంది పిల్లరా. వాక్యము ఎంతో విలువైంది పిల్లరా. ఒక సందర్భంలో నెహెమ్యా ఎజ్రా కాలంలో వాళ్ళు 6 గంటలు ఒక జాము అని ఉంది. జాము అంటే 6 గంటలు కంటిన్యూగా వాక్యం చెబుతారు వాళ్ళు. పౌలు గారు నైట్ అంతా వాక్యం చెప్పును. అప్పుడు ఒక్కరోడు నిద్ర వచ్చేది పడిపోయేది ఉండిది అన్నమాట. యేసు ప్రభు వారు ఎన్ని రోజులు?
ఎన్ని రోజులు వాక్యం చెప్తాడు ఆయన కొండ మీద ప్రసంగంలో? 3 రోజులు. వాళ్ళకి వాక్యం వింటున్నాం సేపు ఆకలేసిందా, దప్పికేసిందా? వాళ్ళ 3 రోజులు ఏం తిన్నట్టు బైబిల్ రాస్తుందా? అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. బైబిల్లో ఉండిద్ది. ఒక సందర్భంలో సైతాన్ని కూడా శోధిస్తుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ బైబిల్లో ఏమంటారంటే, సాతానా రొట్టె వల్ల కాదు దేవుడి మాట వల్ల బ్రతుకుతాడు. సాతానుడు సంఘాన్ని బలహీనపరచాలన్నా, సేవకుని బలహీనపరచాలన్నా ఒకటే, వాక్యాన్ని దోచుకుంటాడు. అంటే వాక్యాన్ని వినకుండా చేస్తాడంతే, వాక్యాన్ని చదవకుండా చేస్తాడంతే, వాక్యాన్ని కూర్చోకుండా చేస్తాడంతే, బైబిల్ కూర్చోకుండా చేస్తాడంతే, బైబిల్ మొయ్యకుండా చేస్తాడంతే, అసలు దేవుడు స్థానం ఇవ్వకుండా చేస్తాడంతే. ఆటోమేటిక్ ఇక జీవితం మొత్తం ఆ చేతులకి వెళ్ళిపోతుంది. ఇక ఓపిక లేనప్పుడు ఊరిని శత్రువు ఏం చేస్తాడంటే, శత్రు ప్లాన్లో దోచుకునే ప్లాన్ ఉంది కదా. ఆ దోచుకునే ప్లాన్ ఏంటంటే ఆహారాన్ని దోచుకోవడం, అదే వాక్యాన్ని దోచుకోవడం. అసలు విశ్వాసులకి ఖచ్చితంగా కనీసం ఆదివారం ఉన్న 2 గంటలు 3 గంటలు వాక్యం వినాలి. నేనేదో మేము వచ్చే వారం టైం పొడిగియాలని చెప్పట్లే నేను. మీరు వినకపోతే మీరు బలపడలేరు, వినకపోతే శక్తిని పొందుకోలేరు. ఆ మర్మాలు మీకు తెలియదు, ఆ జ్ఞానం మీకు తెలియదు, మీ పేరున ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు తెలియదు, మీకు ఎలాంటి అధికారం ఇచ్చాడో తెలియదు, మీకు ఎలాంటి స్వతంత్రతను ఇచ్చాడో తెలియదు. ఏదో పాటలకి టైం నేను ఇవ్వకూడదని కాదు, ఇంకో టైం ఇదని కాదు నా ఉద్దేశం. ఏంటి పిల్లరా, అసలు ఎంత విలువైందో చూడు పిల్లరా. అది మనలో ఉంటే అది శాంతినిచ్చింది, అది మనలో ఉంటే దీర్ఘాయునిచ్చింది, అది మనలో ఉంటే సుఖజీవాన్ని ఇచ్చింది, అది మనలో దాచుకుంటే మనము బ్రతుకుతాం. ఆహారం లేని వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక సందర్భంలో బైబిల్లో ఒక విషయం ఉంది. అతను లేడి కన్నా దుప్పు కన్నా బాగా రన్నింగ్ చేస్తా ఉంటాడు. బ్రతుకు చేస్తా ఉంటే ఒక అతను తిరిగి, ఎందుకయ్యా నువ్వు తిరుగుతున్నావు, నువ్వు మళ్ళీ నిన్నేదం చేస్తే మళ్ళీ మీ వాళ్ళకి నేను ఎందుకు వచ్చింది అంటాడు. ఏంటి మళ్ళీ ఇంకో సలహా ఎత్తారు, అదిగో పక్కన మీకు ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు తీసుకెళ్ళి అంటాడు. ఇతను ఆయుధాలు ఉండవు, శత్రువుని ఇక నాకు రన్నింగ్ తెలుసు కదా నువ్వు పరిగెత్తా ఉంటాడు. ఆ ఎదుకెళ్ళే వాళ్ళ దగ్గర ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఈ దగ్గర ఏమి ఆయుధాలు, ఇక రన్నింగ్ ఆల్రెడీ చూస్తారు. నువ్వు ఆయుధాలు తీసుకో, ఆయుధాలు తీసుకోడు. ఇది చూసి బల్లుతో పోటీ పట్టేసేస్తాడు. బాగా మంచి రన్నర్ అన్నమాట అతను. అక్కడ అర్థం ఏంటంటే, శత్రువు యొక్క రెండో పన్నాగం ఏంటంటే మన ఆయుధాలు లేకుండా చేస్తాడు. ఏం చేస్తాడు? ఆహారం లేకుండా చేస్తాడు. ఆహారమైన వాక్యమే, ఆయుధాలైన వాక్యం. హల్లెలూయా, అవునా కదా? అంటే బైబిల్ చదవకుండా మనకి చేస్తాడు. నేను ఇవాళ కొన్ని అధ్యాయాలు చదువుతా ఉన్నా, 27, 28, 29 ఇవన్నీ చదువుతా ఉన్నా. మొదటి సమయంలో సిక్లాతులో గాదు ప్రాంతంలో ఆ రాజు దగ్గరికి వెళ్ళి దావీదు ఎందుకున్నాడు. అతను ఒక టైంలో గొలియాతుని చంపేస్తాడు. అదే ప్రాంతానికి వెళ్ళి ఉంటాడు ఇతను. అసలు ఉండటం వల్ల ఎంత నష్టాలు జరుగుతాయి అది చదువుదాం అనుకున్నాను. అసలు సర్లే ఇక దేవుడు వాక్యం ఇచ్చాక చెప్పాను అనుకో. ఏంటి మనం ఎంత బైబిల్ దగ్గరికి వెళ్తే అంత బలపడతాం. మనం విశ్వాసం పెరిగింది. మనకి ఏం పెరిగింది? మనకి ఆయుధాలు ఉంటే బాగుండేదిగా. ఆయుధాలు ఉంటే యుద్ధం చేసేవాడికి ఆయుధాలు ఉండాలి లేదా? మన పోరాడేది ఎవరితో చెప్పండి? చెప్పాలి. శరీరంతోనే మనం పోరాడేది. మీకు ఒక చిన్న విషయం అడుగుతాను నేను. దావీదు అన్నాలు ఇవ్వడానికి అన్నదమ్ముడికి వెళ్తాడు. గొలియాతు చంపేస్తాను అని చంపేస్తాను అంటాడా లేదా? గొలియాతనా అనేది అంటా ఉంటాడు. ఇతనికి కోపం వచ్చేస్తాను. ఏంటి మన దేవుడు పెట్టడం అయితే వీరికి లోపల దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. విశ్వాసం ఇస్తే పులిని సింహాన్ని చంపిన అనుభవాలు ఉన్నాయి. అసలు పులిని సింహాంతో పోల్చుకుని గొలియాతు ఏం పడ్డాడు అంటే, ఈయన బలం ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. ఈయన బలం ఏంటి? విశ్వాసం. అంటే ఆ కార్యం చేసింది దేవుడు. నాకు బలం ఇచ్చింది ఆ టైంలో దేవుడు.
యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. ఇతను చూసి మీరెందుకు భయపడతారు? అసలు అసలు ఏంటి అన్నయ్య వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ముందు వెళ్ళిపోతే వచ్చిన పని అయిపోయింది. నువ్వు ఎవరిని గద్దెత్తున్నారు చెప్పండి? దావీదుని ఎవరు గద్దెచ్చారు? వెళ్ళిపోమని చెప్పింది ఎవరు? ఇక్కడ అసలు నువ్వు ఏదైనా మంచి హడవుట్ చేయడానికి, ఏదైనా స్వయం చేయడానికి వచ్చావా అన్నట్టుగా మాట్లాడింది ఎవరు? కోపం వచ్చిద్దా రాదా దావీదుకి చెప్పండి. సుధాకర్ గారు, కోపం వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదు ఎవరికైనా? దావీదు తెలుసు, నేను నా అన్నదమ్ములతో కాదు యుద్ధం చేసేది, గొలియాతుతో. హల్లెలూయా. మనకు తెలియాలి ఈరోజు మనం ఎవరితో యుద్ధం చేయాలి. రామారావు గారు, దావీదు అన్నదమ్ములతో యుద్ధం చేయాలి. అక్కడ నన్ను పుట్టడం నేనంటే ఎవరు? అసలు ఒకప్పుడు సింహాన్ని చంపేశాను, ఇలుగుని చంపేశాను, అలా అన్నీ మీదకి వెళ్ళాలి యుద్ధానికి. గొలియాతు మీదకి వెళ్ళాలా? మనం ఎవరు? శరీరంలో మన శత్రువులు ఏంటి చెప్పాలి? మన శత్రువులు ఎవరండి? అవునే కదా. అసలు ఈ విషయం మనకు తెలుసా? ఈ విషయం తెలిస్తే వేరే సంఘాన్ని ఏమైనా అంటామా? నొక్కినా వేరే సేవకుని ఏమైనా అంటామా? వాళ్ళు ఎవరు అసలు? అవునే కదండి. ఏంటి బైబిల్లో ఏ కొన్ని విషయాలు తీసుకొని వాళ్ళు బుద్ధి చెప్పమన్నారు, అవి చెప్పమని. సరే, బుద్ధి చెప్పే వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే ఒకరోజు మంచిది లేకుండా మొంగడుకోకుండా ప్రార్థన చేయండి. తర్వాత చెప్పండి. చెప్పడానికి ఏముంది? వెళ్ళిపోయి కడిగేసి అడిగేసి అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అట్లేరు ఇట్లేరు. ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడాలనుకుంటే ఈ ఆటోమేటిక్గా ఏం మాట్లాడాలో దేవుడే చెప్తారు. నువ్వు ప్రార్థన చేయలేదయ్యా, అందుకే అలా పునారని చెప్తారు. చివరికి ప్రార్థన చేస్తారు. ఏంటి ప్రేమ తెలుసు దేవుని బిడ్డారా? సాతానుడు ఎంత తెలుగలవాడండి, శత్రుడు ఎంత తెలుగలవాడంటే, ముందు వాక్యాన్ని మనం దాచుకోకుండా తినకుండా ఆ ఆయుధాలు, సర్వాంగ కవచం, రక్షణని, ఆ యొక్క వాక్యం అనే ఖడ్గం మన దగ్గర లేకుండా చేస్తాం. వాక్యం అని ఏంటంట? రెండించగల ఖడ్గం అంట. కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తామా? వెళ్తాం. ఏమైపోతాం మనం? ఏంటి కుక్క ఉందనుకోండి, కర్ర తీసుకుంటే మంచి చేతిలో ఉందనుకోండి, ఇక వెళ్ళేప్పుడు ఎట్లా వెళ్తారు చెప్పండి? కత్తి కాదు, కర్ర ఉంటేనే. సుధాకర్ గారు చెప్తారా మీరు ఏమన్నా? కుక్క అక్కడ ఉంది, భయపడతాం. కర్ర ఉంటే ఎలా వెళ్తారు? గోపి గారు ప్లీజ్ సార్. ఏంటి భయపడతాం ఇంకేమన్నా? ఏంటి మన బలహీనత కారణం ఏంటంటే, దీన్ని మన హృదయంలో లేదు, ఇది మైండ్లో లేదు, ఇది లేదు, దీంతో గడపట్లేదు, తింటలా మనం, ఇది నింపుకుంటులా. ఇది నింపుకుంటే మన జీవితాల్లో మన మాట ఎలా ఉండిద్దంటే, నిప్పుకెత్తిన ఎదురు నాకు చింత లేదయ్యా, నాకు చింత అన్నదే లేదు, మేము మాత్రం మొక్కనే మొక్కం. చచ్చిపోయినా బతికినా ఎప్పుడైనా చచ్చిపోతాం కదా, దాని గురించి మాకు చింత లేదు. అసలు అసలు ఏం నింపుకున్నారు? హృదయంలో ఏం నింపుకున్నారు వాళ్ళు చెప్పాలి. ఎవరు బాల్యంలోనే విన్నారు ఆ మాటలు. మనం అంతకుముందు చెప్పుకున్నాం నమ్మ, ఏ అధ్యాయంలో నుంచి ఏ అధ్యాయంలో విన్నాడో. ఇరిమే కాలంలో నెబుకద్నెజరు, ఇరిమే కాలంలో వీళ్ళందరూ ఉన్న పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు చెరకెళ్ళారో ఒకసారి మనం ఎప్పుడు వాక్యం చెప్పాం దాని గురించి. వారందరూ అంత బలంగా ఉండడానికి గల కారణం కేవలం చెబుతున్నాను పిల్లరా, మన జీవితాల్లో మనం ఓడిపోవడం గల కారణం ఏంటంటే, మన ఆహారం దోచిపడుతుంది. సాతాను కూడా దోచేసుకుంటున్నాడు. సాతాను కూడా ఏం చేస్తున్నాడు? మనం విశ్వాసంతో మాట్లాడలేకపోతున్నాం. మన మాటలు నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా ఎలా మాట్లాడుతున్నాం? ఏంటి నిరుత్సాహం మాటలు అంటే ఈ లోపల ఏమి లేదు చెప్పండి. ఏ తిండి లేదనుకోండి, ఆ పని చేయమంటే పర్లేదు, 2,000 ఏంటి? గోపి ఉన్నాడు, దేవుడి కార్యం చూడాలి, అయ్యగారు 2వ శనివారం నవాట్లో పెడదాం అంటున్నట్టు ప్రార్థన అని. నిన్న సోమవారం వాటర్ తాగలేదు, ఇవాళ వాటర్ తాగలేదు. ఏంటి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు. ఏంటి శరీరం బలహీనం అయిందా లేదా? ఆత్మ బలంగానే ఉంటుంది కానీ కార్యం జరిగిందని. వాటర్ తాగానే ఆశ అన్నా సరే ఏంటి లేదమ్మా, అక్కడ కొన్ని ఆత్మలు రక్షించబడాలి, దేవుడి కార్యం జరగాల్సిందే అని చెప్పేసి
ఏంటి అన్ని దాక్కుండా ఉన్నారు. ఏంటి ఇక బాత్రూమ్కి వెళ్ళాలన్నా నీరసం ఉండిద్దా లేదండి? శరీరానికి ఆహారం లేదా నీరసం ఉండిద్దా లేదా? అట్లాగే వాక్యం ఆహారం లేకపోతే మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే మన పరిస్థితి చాలా బలహీనమైపోతుంది. నీ చదువుతున్న నువ్వు వాక్యంతో నింపుకో, నీకు వచ్చిన చిన్న ఆలోచన కూడా దేవుడు నెరవేరుస్తాడు. మన విశ్వాసం ఇచ్చినప్పుడు కార్యాలు చేశాడో చేయలేడు. అందరి జీవితాల్లో బలంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, బలహీనమైన సందర్భాలు, గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు. ఏంటి నేను మొన్న దీప్తితో అనుకుంటా, నేను మార్పులు ఉంది కానీ నోటి అప్పుడు బూతులు రాలేదమ్మా అన్న. నాకు రాలేదు అంటుంది. అంటే నేను మనసులో కొన్నిసార్లు వచ్చినాయి అమ్మ పైకి అనలేకపోయానంటే నాకు కూడా మనసులో వచ్చింది. అంటే ఏదో సందర్భాల్లో బలహీనలు అయ్యాం, కానీ ఇది నింపుకుంటే బలహీనలు కాదు. హల్లెలూయా. ఇక మన మనసులో కూడా నెబ్బుకెత్తే నాకు చింత లేదంట. ఏమంటాం మనం? వీటి గురించి మాకు చింతమే లేదు. ఏంటి పిల్లలు, మన కోసం స్ఫటిక లాంటి బంగారు లాంటి అసలు యుగాలు ఉండే పరిస్థితులు మనకి దేవుడు ఇస్తే వీటి కోసం ఇంటికి అల్లాడుకోవాలి మనం. వీటి కోసం 2 వారాల క్రితమే మనం చెప్పాం, మా ఇంట్లో వాళ్ళు చెప్పా, మన వాళ్ళు చెప్పా. నేను 2 రోజులు ప్రార్థనలో కూర్చున్నా, 2 రోజులు ప్రార్థన చేసి ఇక్కడ మీటింగ్ జరగాలి ప్రభా. నాకు విశ్వాసం వచ్చేసింది, ఆ మీటింగ్ కావాల్సి దేవుడు ఇచ్చేశాడు. ఎవరు ఇచ్చేశారు? ఆ కోట విషయంలో దేవుడు సహాయం చేశాడు. మన అనుభవం నాకు వీళ్ళకి చెప్పాను, అమ్మ కోటం విషయంలో చింతలేదు, ఆ డబ్బుల విషయంలో కూడా చింతలేదు, కానీ అక్కడ వాక్యం ద్వారా మనుషులు మారాలని ప్రార్థించాను. నేను జామడే బ్రదరు ఇంకెవరో కొంతమంది అక్కడ డాక్టర్స్ సువార్త చెప్తాకి వెళ్ళాను సార్. అయ్యా వచ్చారు మేము నా వాళ్ళకి, వాళ్ళు స్విమ్మింగ్కి వస్తారు పొద్దున్నే సాక్ష్యం చెప్తాకి వీళ్ళు రమ్మంటే ఇంకెవరో వచ్చారు బ్రదర్ వారు వెంకటరామని ఇచ్చారు. ఏంటి అవకాశం ఉంటే ఇక దేవుడి చిత్రం అయితే ఇక మనకి సమయం పోయింది. ఇంకా వచ్చే శనివారం కూడా చెప్పాలి, దొరికిన వాళ్ళు దొరికినట్టు చెప్పాలి. హల్లెలూయా. ఏది జరగదో అది జరిగిద్దని నమ్మాలి, ఏది అసాధ్యమే సాధ్యమని నమ్మాలి. నేను చెబుతున్నాను పిల్లరా, ఆయన మన తండ్రి ఉన్నారు, మన మీద దయ కలిగి ఉన్నారు. ఎవరు నన్ను ప్రేమిస్తారో, ఎవరు మంచోడు కాదని చెబుతున్నాను, యేసయ్య మాత్రం మంచోడు. ఎవరు మమ్మల్ని ప్రేమించారో, ఎవరు మోసం చేశారో నాకు తెలియదు, కానీ యేసయ్య మాత్రం మమ్మల్ని ప్రేమిస్తాడు, యేసయ్య మాత్రం మమ్మల్ని మోసం చేయదు. హల్లెలూయా. మరి ఎవరు నమ్మాలి మనం చెప్పండి? ఎవరు నమ్మాలి? అంత గొప్ప దేవుడిని మనం ఏం చేయాలి? నమ్మాలి. చివరిగా ఒక మాట చెబుతున్నాను, ఆయన వాక్యము కొవ్వు లాంటిదంట, తేనె లాంటిదంట, పాలు లాంటిదంట. ఆయన వాక్యం ఖడ్గం అంట. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనమేమో తినకుండా ఉంటే ఎలా బలంగా ఉంటాం? మన భాష అంతా విశ్వాస భాషలాగా వచ్చేయాలి. ఎలా రావాలి మన భాష అంతా? మన భాష ఈ పౌలు గారి కళ్ళు మొత్తం ఏదో రాసి ఉంటుంది అమ్మది, ఆయన కంటికి ఉన్న పొరలను ఏమైపోయినాయంట. ఆయన ఏం చెప్పాడంటే చెప్పనా, యేసు ప్రభువారు ఎన్ని శ్రమలు పడతారో దానికన్నా ఎక్కువ శ్రమలు పడాలనుకుంటాడు. అసలు ఎన్నిసార్లు పడాలని తింటాడు. ఏ పరిస్థితి వచ్చినా వీటి కోసం ఏది లెక్క చేయడు అసలు. ఆయన దేవుడి కృపల్లో దేవుడు ఆయన కళ్ళు తెరిచాడు, దేవుడి కృపలో దేవుడు వాడుకున్నాడు. ఆయన బలంగా అపోస్తలులు ఎంత మాత్రం తక్కువ వాడుగా లేడు. ఇక మనం చెబుతున్నాము, రాత్రి నేను చదువుతా ఉన్నా కాసేపు, 2 అయిపోయింది పైకి. అయితే చదువుతా ఉంటే అది అండర్లైన్ చేసుకున్నాను. అండర్లైన్ చేసుకుంటే అండర్లైన్లో మాట ఉంది, సృష్టి మన కోసం చూస్తుందంట. మనం అడిగితే దేవుడి కార్యాలు ఎలా చేస్తాడో చూస్తుందంట. అసలు ఏదైతే జరగదు అనుకుంటారో అది జరిగిద్దని నువ్వు నమ్మాలి, అడిగి ముందుకేయాలి, దేవుడు చేసేస్తాడంతే. అసలు నీ ద్వారా దేవుడు చేసే కార్యాలు సృష్టి అంటే ఎదురు చూస్తుందంట. ఏం చేస్తుందంట? ఎదురు చూస్తుందంట. ఆ మాట నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, అసలు మన కోసం పలానోళ్ళు ఎదురు చూస్తున్నారన్నారు అనుకోండి, ఎవరన్నా మన కార్పొరేటర్ గారు చూస్తున్నారయ్యా మిమ్మల్ని 2 గంటల నుంచి వెయిటింగ్లో ఉన్నాడండి రామారావు గారిని అంటే ఎలాంటిదినా బండి మీద వెళ్తూ ఉంటాడు. ఎవరన్నా కనపడ్డారనుకో, గోపి గారు కనపడే, అనయా రామారాణయ్య అంటే, గోపి వస్తాను వచ్చేస్తా,
వాళ్ళు వస్తానండి. ఎందుకంటే కొంచెం ఎంతో కొంత పాపం ఆయన పల్లెని ఆపుకొని మన కోసం ఎదురు చూస్తుంది, సృష్టి ఎదురు చూస్తుంది. వీళ్ళు దేవుడి బిడ్డలో, వీళ్ళు అడిగితే దేవుడు ఇస్తాడు, మరి దేవుడు ఎందుకు నేను గొప్పగా వాడుకుంటాడు ఏమో, మొత్తం ప్రాంతాలు మొత్తం మారిపోతున్నాము, అవకాశాలు ఉంటే ఈ ప్రాంతాల్లో నాటకశాలలు, సినిమా హాళ్ళు, బార్ షాపులు ఉండదేమో, ఏంటి ఈ ప్రాంతాల్లో సమాధానం సంతోషం ఉండిద్దేమో, ఏ ఇంట్లో చూసిన కుటుంబ ప్రార్థన ఆరాధన జరిగిద్దేమో, వీళ్ళు ఎందుకన్నా ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారు, నైట్ ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు, ఎన్నడూ జరిగిన కార్యాలు ఈ 2026లో వీళ్ళ పట్ల జరిగితేమో అని ఎదురు చూస్తుందంట సృష్టి. హల్లెలూయా. ఇప్పుడు కూడా హల్లెలూయా ఎట్లా చెబుతున్నారంటే ఉసిరికాయ చెట్లాగా ఉండాలంట, ఉసూరు మంట ఉండకూడదంట మనం. హల్లెలూయా. ఏంటి ఆయన సమీపంగా ఉన్నాడు, అదేనమ్మా మొన్న చదువుకుందాం మనం. ఆయన దూరంగా ఉన్న వాక్యం దూరంగా ఏమో అది మన హృదయంలో ఉండాలి, చెప్పాలి, మన నోటితో అంటా ఉండాలి. ఇంటి పిల్లరా, మీరు యేసుప్రభు వారు, నేను యోహన్ సువార్త చదువుతున్నాను, కొన్ని అధ్యాయాలు చదివా, 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివా ఇవాళ. దాంట్లో ఆయన సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో వచ్చినప్పుడు నన్ను నమ్మండి అని కొన్ని విషయాలు చెప్తారు. మీరు నమ్మండి, 4 గంటలు, 3 గంటలన్నర, 5 గంటలు ఇదే మందిరాల్లో నిలబడి మన కలవకొల్లు సీనాన్ని వాక్యం చెప్తారు. ఆయన గురించి ఎంతమందికి విశ్వాసం ఉందో, ఆమె నేను చెప్పమని పోయినా సరే గట్టిగా చెబుతున్నారు. స్లోగాన్ చెప్పారమ్మా, ఏంటి సుధాకర్ గారు ఆరాధన అవకాశం ఉంటే మన పాట గారు చెబుతున్నారు, ఏదో పాటలో ఆయనకి ఏదో ఓట్లు వచ్చిందంట, అది ఆరాధన చేసుకుంటా ఉంటే 12 గంటలు అయిపోయిందంట. ఎన్ని గంటలు అయిందంట? ఏంటి సుధాకర్ గారు అట్లా అలాంటి బిడ్డలోకి వెళ్ళిపోతాడు. ఇక ఏంటి వాళ్ళ భార్య సుజాత కలిపి యావండి మన పండమే ఉన్నప్పుడు 1/2 గంట లేట్ అయితే చురుకులు ఆడిపోయేవాడివి, ఇప్పుడేమో ఆరాధన స్టార్ట్ చేస్తేనేమో ఏంటని షేర్ చేస్తున్నాం అని. అప్పుడు రోజులు వేర్లే అని చెప్తాడు, ఆ రోజులు పోయినాయి అని చెప్తాడు. ఇక హల్లెలూయా. ఇంకోటి చివరిగా మాట చెబుతున్నాను, మన తెలుగు భాషలో అర్థమై భాషలో చెబుతున్నాను. ఒక యజమానికి గాడిది కుక్క 2 ఉంటే దొంగోడు వచ్చినప్పుడు గాడి తెలిసిందంట. 1 గంట గబగబ లేచి వచ్చి గాడిని కొట్టేసి వెళ్ళిపోయాడంట. పొద్దున్న లేచి చూసేపాటి దొంగోడు మొత్తం ఒడ్లు బస్తాలని తీసుకెళ్ళిపోయాడు పొద్దులోంచి. పొడి అంటారా గాడి అంటారు దాన్ని, ఏదోటి. తర్వాత అర్థమైందంట, ఏంటి బాబు కుక్కర పోయి గాడి అరిచింది, అప్పుడంగా చూసుకున్నా బాగుండేది అని చెప్పేసి. అయితే అక్కడ చేయాల్సింది ఏంటంటే కుక్కరిస్తే బాగుండేది. ఎవరిస్తే బాగుండేది? కుక్కరిస్తే బాగుండేది. అవునా కదండి? ఆయన విషయం అర్థమయ్యేది అన్నమాట. ఏంటి అవునా? క్రైస్తవుడు ఇలా బయట పట్టుకునేసరి క్రైస్తవుడు ఏం చెయ్యాలో తెలుసుకోవాలి, ఏం చేయాలో అదే చెయ్యాలి. కానీ విచారమైన విషయం ఏంటంటే ఏది చేయకూడదు అదే చేస్తున్నారు. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏదో భూమి మీద ఏదో గుప్పుడు మట్టి కూడా తీసుకెళ్ళాం కానీ మనం, ఏ సైంటిస్ట్ గుప్పుడు మట్టి కూడా తయారు చేయలేడు. కానీ పొద్దున్న లేచి సాయంత్రం వరకు నేలను బట్టి చాలా మంది అని మరి ఏ పోగొట్టుకున్నారు కొత్తగా నేలను పట్టుకొని. ఇంతవరకు ఇది ఆట ఆడేవాళ్ళం, గడ్లు వేసి ఆట ఆడేవాళ్ళం అన్నట్టు, ఇది ఆట అంటారు. కుంటుకుంటూ ఆడే కాదు, చేస్తారు కదా అయ్యానా. ఇప్పుడు చింతపండు ఎండి పగలు కొట్టి ఆడేవాళ్ళం, రైల్లోకి వచ్చాం పెద్దకి ఎట్ట తీయడం ఎట్ట వేయడం, ఎట్ట తీయడం ఎట్ట వేయడం. ఏంటి 10 రోజులు ఆడి వాళ్ళ లాభం వచ్చిద్దా? పొద్దున్న లేచి సాయంత్రం వరకు నువ్వు ఒక్కరితే ఆ యజమానికి మేలు. నిన్ను రక్షించుకున్నాడు, నీకు అన్నం పెడుతున్నాడు, ఒక అరవాలా అరవకూడదమ్మా. అవునా కదా? నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నువ్వు అడిగితే అరే నేను మేలు జరిగింది, నాకు మా అన్నయ్యకి మేలు జరగాలి అని నువ్వు చెప్తే ఎందుకు రాడు? నువ్వు ఎందుకు కాపాడుకున్నాడు దేవుడు? నీ జనంగా రప్పించడానికే. ఆ సమరస్త్రీ గురించి మాట్లాడితే ఆమె అనేది, నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడు క్రీస్తు కాదా అని వాళ్ళందరూ చెబుతున్నప్పుడు, అరే వాళ్ళందరూ కూడా వచ్చారు చూస్తారు.
అమ్మ నువ్వు చెప్పినావో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఎన్న వాటిని కన్న వాటిని బట్టి ఈయనే దేవుడు అని విశ్వాసం ఉంచామని చెబుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. నేను ఎందుకు రక్షించుకున్నాడు? ఎవరు మాట్లాడు, మౌనం ఉంటే సరిపోతుంది. మరగాలా లేదా? తిండి పెడుతున్నాడా? తిండి పెడుతున్నాడా? ఆదివారం పెడుతున్నాడా? బుధవారం పెడుతున్నాడా? పెడతలేదా? మా బతులు మార్చాడా? బతికిచ్చాడా? ఒరుగుతున్నామా? మాట్లాడుతుంది ఎవరు? ఒరుగుతున్నావా? దొంగోడు వస్తున్నాడు, దొంగ లోపల ఇచ్చిపోతాడు. ఏంటి ఇట్లా పోలుతారా అని చూస్తున్నారు నన్ను. ఎట్ట పోల్చాలి మరి? మరగాలా లేదండి మనం? ఎంతమంది ఉన్నారు? శనివారం వస్తే మనమే ముందు ప్రార్థన చేయాలి, మనమే అందరికి ఫోన్ చేసుకోవాలి, కొత్త వాళ్ళు 4-5 నన్ను పిలవాలి. దేవుడు చెప్పినట్టు ఒకళ్ళని వస్తారు. ఏముంది? అవకాశం ఉంటే మాట్లాడాలి. దేవుడు ఎంత సంతోషపడతాడు అనుకున్నారు? ఏంటి ఒక మాట చదువుతున్నాను. మనం ఏమో ఇక పొద్దున్నే సాయంత్రం వరకు ఇక వీటి కోసమే ప్రయాసపడుతుంది. ఇదే నా జీవితం. ఏమో తీసుకెళ్తుందంటే హోటల్కి చూస్తున్నాను, నువ్వు ఏది నింపుకుంటావో అది ఖచ్చితంగా నీ నోటంలో పలుకుతా ఉంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడు. నెబుకద్నెజరు ముందు మాట్లాడిన ఆ మాటలు ఏంటి? నెబుకద్నెజరు ముందు నిన్న ఏదో భోజనానికి వెళ్ళాం, తీసురాజపురానికి వెళ్ళాం. వెళ్తే అక్కడి నుంచి ఎండలో వస్తున్నాం. పాస్టర్ గారు ఏదో చెరుకు రసం కూడా అక్కడ ఆపమంటే నేను దాటిపోయాను. ఈ మధుర నగర్ ఈ పరిస్థితి అక్కడ ఉంటే కాదు, దాటిపోయాను. ఈ మధుర నగర్ వద్దు దాటిన తర్వాత లేవు, ఇక్కడ లేవు. లేకపోతే సర్లే వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. కాసు చెరుకు రసం తాగిపోతే ఏమైందిలే అన్నా. ఎవరితో? వచ్చేసింది, కడుపులో ఉన్నది వచ్చేసింది అంటే ఎక్కడుంది? సరదాగా వేరే వచ్చేసింది. నా గురించి గోపి నీ గురించి చెప్పి నా గురించి చెప్పలేదు బాగుంటుంది. వచ్చేసింది కడుపులోది. ఏంటి కడుపులో ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. ఒక సేవకుడు వాక్యం నేను విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, నన్ను నమ్మండి, నేను మారిన కాంచి ఎవరైతే నాతో మాట్లాడరో, ఎవరైతే నాకు విరోధం ఉంటారో, నేను కనుక ఆ ఏరియాకి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పలకరించుకోకుండా రాను అని చెప్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పలకరించకుండా. నిన్నగా మన ఒక్క పాస్టర్ గారు ఎవరో సేవకులు వెళ్తా చెప్పారంట, పలాసాటికి వెళ్దామని అన్నారంట. ఈయన మర్చిపోయాడంట. ఆ టైంకి ఆయన వెళ్ళిపోయారంట. రాడనుకుంటా చెప్పాము, రాలేదని వాళ్ళు. ఈయనేమో ఫోన్ చేస్తే ఏడ్చేస్తున్నాడు, బాగున్నారో బెదరు అని. నేను ఏదో ఫోన్ చేసి ఏదో వేరే పని మీద, అయ్యా ఇట్లా అనుకున్నాం అయ్యా అర్థమైంది. ఏడ్చేస్తున్నాడు. ఇక ఏమైందయ్యా అంటే, వాళ్ళు మర్చిపోయినాయ్యా, వాళ్ళు నన్ను తీసుకెళ్ళలేదయ్యా, నేను కూడా ఇంత బలపడేవాడిని అయ్యా, నేను కూడా ఇంత బలపడేవాడిని, నేను మధ్య మార్పు నువ్వు ఏడ్చేస్తున్నాడు. నేను వంటరోండి నేను ఏడ్చేస్తున్నాడు. అప్పుడు చెప్పాను మాట. అసలు సేవకుల మనసు అంట, ఎవరైతే మాట్లాడలేదో, ఎవరైతే విరోధం ఉన్నారనుకున్నారో ఆ ఏరియాకి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి ఇల్లు దాటి వచ్చే పరిస్థితి లేదంట అసలు. చూడండి ఇలా ఇది సైతం ఏం చేయగలిగింది ఇంకా అంటే వాక్యం ఏముంది ఆయన హృదయంలో ఏముంది? వాక్యం ఏం చేసింది? బండి వెళ్తుంటే ఆగమంటుంది, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్ళమంటుంది. అంటే లోపల నుండి ఎవరు చెబుతున్నారు? ఎండిపోయిన లోయలో నడిపించినట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు? సేవకుడిని నడిపిస్తున్నాడు. మనం ఖచ్చితంగా ఏదన్నా మన గురించి ఇలా అనుకుంటున్నారు రాజు యొక్క అని, ఇలా అనుకుంటున్నారు అనుకున్నాక అన్ని తెలిసిందనుకో, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళపోయినా పర్లేదు, పాత్ర చూసినప్పుడు వెళ్తే గ్రేట్ అయిపోయాను. అమ్మా రాత్రమ్మ రామ్మ అంటే ఇక అప్పుడు వెళ్తే గ్రేట్. ఇక అంటే ఏం నింపుకున్నాం మన హృదయంలో? వాక్యం అర్థమైన వాళ్ళకి అర్థం. స్వస్థాకేమో మనంత భక్తి పని లేనట్టు కనపడుతున్నాము. నువ్వు పాళ్ళు వచ్చిందమ్మా తల్లి.
ప్రియమైన దేవుని హృదయం వల్ల ఇది మాత్రమే మనం నింపుకోవాలి. ఆమేన్. ఒకసారి ట్రై చేయండి, ఒక 4-5 రోజులు ట్రై చేయండి, ఎలా ఉండదు ఏంటి. నేను చాలా విషయాలు చెబుదామంటే మీకు అంత స్టామినా లేదని చెప్పలేకపోతున్నాను. నా వాటిలో ఫోటో రోజు చెబుదాం అనుకున్నాను. అంటే అప్పుడు చెబితే నమ్ముతారు, ఇప్పుడు చెబితే నమ్మలేరు. అప్పుడు చెబితేనే నమ్ముతారు, ఇప్పుడు చెబితే నమ్మలేరు మీరు. అందుకని ఏంటి తెలుగులో చివరిగా చదువుతున్నా, నువ్వు ఏం చేయాలో అది చేయట్లే. ఏం నింపుకోవాలో, ఏం తినాలో, ఎక్కడ గడపాలో, క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసుకోకపోవడమే పెద్ద నష్టం జరుగుతుంది. క్రైస్తవుడు ఏం ఏం నింపుకోవాలో తెలుసుకోకపోవడమే నష్టం జరుగుతుంది. ఇక వారి పరిస్థితిలో ఎలా ఉంటుందంటే, వాక్యం నింపుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు ఏం చెప్తే చేస్తామో చేయము, ఏ చెప్తే చేస్తాం అంతే, మన ఇష్టం చేయమే. ఇక వలయమంటే కర్రెత్తమంటే ఎండిపోయిన లోయలే కలమంటే దేవుడు చెప్పాడు. వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ మనిషి అవకాశం ఉంటే గడ్డి మనిషిని పశువులా గడ్డి మేపిస్తాను, మేపిస్తే మేపించలేదు. కొమ్మలాగా వస్తాయి రావా నెగ్గెద్దుకి అసలు మామూలుగా వీళ్ళు ముందే చూసుంటారు. ఇప్పుడేదో అడవడుగా అక్కడ ఉన్నాడు, ఒకరోజు అడుగు పాలవుతాడు. ఆఫ్టర్ మనిషి, ఈ మనిషిని చూసి, ఈ పరిస్థితిని చూసి నేను ఎందుకు భయపడాలి? నాకు విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉందంటే, మన స్టేడియంలో దేవుడు మనకు పర్మిషన్ ఇస్తున్నారు. స్టేడియం పక్కనగా, స్టేడియం లోపలే. ఆమేన్. అందరు నడితే కొట్టుకుపోయారు. యెహోషువ అడిగి పెడితే ఇక యోర్దాను ఆగింది అంతే. హల్లెలూయా. ఏంటి పిల్లరా? వాక్యం ఉండటం వల్ల, ఏముండటం వల్ల హృదయంలో వాక్యం వినటం వల్ల శత్రువుని ప్రేమించగలుగుతాం. వాక్యం వినటం వల్ల నమ్మందాన్ని నమ్మగలుగుతాం. వాక్యం వినటం వల్ల ఏది సైతాన్ చెబుతుందో మనకు అర్థమైపోయింది. మొక్కమే కదా దానికి. ఐ డోంట్ కేర్, నేను నాకు అసలు నేను భయపడను, చెంతలేదు నాకు. ఏంటి చదువుతున్నాను కదా, మీ వాక్యం నింపుకుంటే మీరు ప్రార్థన చేసేప్పుడు అవి వస్తామంటే ఒకటే, ఆ వాక్యాన్ని నువ్వు ఎలా చెప్పావు ప్రభా చెయ్యి అని ప్రార్థన చేసేప్పుడు ఆయన చెప్పింది మనకు అడిగితే దేవుడు చేసేస్తాడు. ఏం చేస్తాడు? ఏదో మన ఒట్టి మాటలో నాయన ప్రభా, నాయన ప్రభా, సరే ఆయన అనండి, ఇది కూడా చెప్పండి. ఏది ప్రభా అని చెప్పారు, అలా చేశారు మన పెద్ద. ఏంటి అలా చేశారు మనం. ఏంటి అసలు మనం టోటల్గా యేసుప్రభులాగా అయిపోతాం అంతే. ఏంటి అసలు అప్పుడు ఎలా జరిగిందో మన జీవితంలో కూడా అలా జరిగిపోతుంది. ఏంటి ఇక అవిశ్వాసాన్ని మనకు సంబంధం లేదు. మన వాగ్దాన వారసులు అన్నమాట. ఆమేన్. ఏంటి ధైర్యం వచ్చేది. ఇక నేను 2 రోజులు మంచి దాకుండా ఉన్నాను, దాని సాక్ష్యం ఆశ అని ఇక గోపికి ధైర్యం వచ్చేది. వాటి ఉద్యమం రగిలిపోద్ది ఇక అని చెప్పేసి ఏంటి నైట్ 3 గంటలు ప్రార్థన చేసింది, నేను 3 గంటలు ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేసేస్తాడు. ఇక ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన వల్ల, వాక్యం వల్ల భాగ్యం. ఏది నింపుకుంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఏది నింపుకుంటున్నావో పరిశీలన చేసుకో. మనం ఏం చేయాలో పరిశీలన చేసుకో. మనం ఏం చేయాలో పరిశీలన చేసుకో. మన కర్తవ్యం ఏంటో పరిశీలన చేసుకో. ఇవాళ నుంచన్నా నేను చదువుతున్నాను, ఇవాళ నుంచన్నా దీంతో గడపండి. మీరు చదువు వచ్చినోడు, చదువు రాదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువు రాదు ఏంటి? మీరు ఆడియో వినండి. ఇంట్లో పెద్ద ఫోన్లు ఉన్నాయా? కంప్యూటర్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఏంటి టీవీలు ఉన్నాయా? మీకు ఏమన్నా టీవీలు ఏంటి ఆటలో అయినా వస్తాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్ కొడితే కీర్తనలు వస్తామంటాయి.
నేను చెబుతున్న చెవుల్లో మనకి విషయం వెళ్తే అది పోదు, కడుపులోకి వెళ్ళిన పోయింది. కానీ అది పోవాలంటే ఇది వెళ్ళాలి లోపలికి. ఏది వెళ్ళాలి? ఇది వెళ్తే మన జీవితం బంగారం ఉంటుంది. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మోకరించే శక్తి ఉన్న వాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఎవరికి వాళ్ళే